శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరూ గీతా పఠనం చేయాలన్నదే మా ఉద్దేశ్యం. వారానికి 5 శ్లోకాలు 5 సార్లు. రండి కలిసి గీతా శ్లోకాలను పఠిద్దాం. ఓం నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీ నామము భవహరణము, నీ నామము సర్వసౌఖ్య నివహకరంబు, నీ నామము అమృతపూర్ణము, నీ నామము నేదలంతు నిత్యము కృష్ణ. ప్రారంభిద్దామా? శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 66 నుంచి 72 శ్లోకాలు చెప్పుకుందాం. ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలో ఇవాళ అదనంగా 2 శ్లోకాలు చెప్పుకుందాం. దాంతో ఈ అధ్యాయం సమాప్తమవుతుంది. 66 నుంచి 72 శ్లోకాలు చెప్పుకుందాం. మొదట 7 శ్లోకాలు నేను చదువుతాను, నాతో పాటు 3 సార్లు పలకండి. మళ్ళీ అందరం కలిసి ఆ 7 శ్లోకాలు పఠిద్దాం. నాస్తి బుద్ధిరయుక్తస్య చ నాచాయుక్తస్య భావన, నచా భావయతశాంతి రసాంతస్య కుతఃసుఖం. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే, తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. అపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్. తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నా కామకామి. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ. నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థనైనాం ప్రాప్య విముహ్యతి. స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా, నచా భావయతశాంతి రసాంతస్య కుతఃసుఖం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా, నచా భావయతశాంతి రసాంతస్య కుతఃసుఖం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా, నచా భావయతశాంతి రసాంతస్య కుతఃసుఖం. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే, తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే, తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే, తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా.
तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता यानि सा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः यानि सा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः यानि सा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः अपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत् कामायं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी अपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत् कामायं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी अपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत् कामायं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहा निर्ममो निरहङ्कारा सत्शान्तिमधिगच्छति विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहा निर्ममो निरहङ्कारा स शान्तिमधिगच्छति विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहा निर्ममो निरहङ्कारा स शान्तिमधिगच्छति एषा ब्राह्मी स्थितिः पार्थनैनं प्राप्य विमुह्यते स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति एषा ब्राह्मी स्थितिः पार्थनैनं प्राप्य विमुह्यते स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति एषा ब्राह्मी स्थितिः पार्थनैनं प्राप्य विमुह्यते स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావన న చాభావయతః శాంతి రశాంతస్య కుతః సుఖం ఇంద్రియాణాం హి చరతాం యన్మనోనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యాని సా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః అపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. తాత్పర్యం: ఇంద్రియాలను జయించలేని వాడికి స్థిరబుద్ధి లేక ఆత్మ వివేకము పరమార్థ చింతన ఉండవు. వాడికి శాంతి కలుగదు. శాంతి లేని వాడికి సుఖం ఎలా కలుగుతుంది? విషయాలలో ప్రవర్తించే ఇంద్రియాలను మనస్సు అనుసరించితే నీటిలో వెళ్ళే నావను హోరుగాలి త్రిప్పివేసినట్లు ఆ మనస్సు మతి యొక్క బుద్ధిని హరించి వేస్తుంది. కాబట్టి విషయాల నుంచి ఇంద్రియాలను మరలించే నిగ్రహ శక్తి గలవాడే స్థితప్రజ్ఞుడు కాగలడు. ఏది చీకటో దాని యందు జ్ఞాని మెలకువతో ఉంటాడు. సామాన్యులకు మెలకువతో ఉండే సమయం యోగులకు రాత్రితో సమానమవుతుంది. తనలోకి ఎన్నెన్ని నీళ్లు వచ్చి కలిసినా సరే కలత పడక, చెలియకట్ట దాటక సముద్రం ఏ విధంగా గంభీరంగా ఉంటుందో ఆ విధంగానే స్థితప్రజ్ఞుడైన వాడు తనలోకి ఎన్ని కోరికలు ప్రవేశించినా కలత చెందక, చపలుడుగాక, ఆ భోగపరుడుగాక నిశ్చలంగానే ఉంటాడు. కోరికలను అహంకారాన్ని వదిలి మమకారం లేనివాడై సంచరించే పురుషుడే శాంతిని పొందగలడు. పార్థ, దీనినే బ్రాహ్మీ స్థితి అంటారు. ఈ జ్ఞానం పొందిన వారు మోహంలో మునగరు. మరణకాలం లోపల ఎవడైతే ఈ జ్ఞానాన్ని సాధిస్తున్నాడో వాడు బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందగలుగుతున్నాడు. ఇట్లు బ్రహ్మ విద్య ఉపనిషత్తు యోగశాస్త్రంగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో సాంఖ్య యోగమను 2వ అధ్యాయం సమాప్తము. మిత్రులారా, నేను చెప్పబోయే ఈ 5 వాక్యాలు గుర్తుంచుకోండి. గీతా పఠనంతో పాటుగా ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, చేయించాలి. జీవహింస చేయకూడదు. శాకాహారులుగా జీవించాలి. ప్రసార మాధ్యమాలైన చరవాణి, టెలివిజన్ మున్నగు వాటిని అవసరానికి మించి వాడకండి. దానికి బదులు ప్రకృతితో చుట్టూ ఉన్న మన వారితో గడపండి. మాతృభాషను గౌరవించండి. పరనింద చేయకూడదు. ఇతరులకు మంచి చేయకున్నా మన మాటలు చేష్టల వల్ల వారిని బాధించకూడదు. మంచిని ఆశిద్దాం, మంచిగా జీవిద్దాం, మంచిని పంచుదాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.